నేటి ఆధునిక కాలంలో మనకి మన జీవనం ఎలా ఉంది? మనకి ఆధ్యాత్మిక జ్ఞానం అక్కర్లేదని అనుకుంటున్నాం. దాని స్పర్శ కూడా లేకుండా ఉంటున్నాం. మరి మనకు కావాల్సింది ఆధ్యాత్మిక జ్ఞానం కూడా కావాలి. పూర్వం మన పెద్దలు, ఋషులు వాళ్ళు ఎలా ఉండేవారు? పంచభూతాలతో కలిసి పని చేసుకుంటూ అవి మనకు సహకరించి మనం వాటికి ఆరాధించుకుంటూ వాటిని ఉపయోగించుకుంటూ చాలా సుఖంగా జీవించేవారు. మనకి అంతా ప్రపంచం అంతా మనలోనే ఉందని అది తెలియబడట్లేదు. ఎక్కడెక్కడో వెతుక్కుంటున్నాం. మనం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, మార్గాన్ని, పదాన్ని ఎంచుకోకుండా ఏదో ఇరుకు మార్గాల్లో మనం ఆకర్షణ మార్గాల్లో వెళ్ళిపోతున్నాం. ఎలా అంటే పెద్ద పెద్ద భవంతులు, ఇళ్ళు విశాలంగా ఉంటాయి, మనసులు ఇరుగ్గా ఉంటాయి. మరి మన ఆరోగ్యానికి మనం ఎంతో మంచి మంచి భోజనాన్ని ఎన్నుకుంటున్నాం. మరి మన ఆత్మకు కూడా మంచి విలువైన భోజనం పెట్టాలి. అదే ఆధ్యాత్మిక మార్గం, అదే ఆధ్యాత్మిక పదం. దాన్ని మనం ఎంచుకోవాలి, ఆ మార్గంలో పయనించాలి. దాన్ని మన జీవితాన్ని సుఖమయం చేసుకోవాలి. ఆధ్యాత్మికంగా మనకి ఎలాగా మనం దీన్ని సంపాదించుకోవాలి? అంతఃకరణంలో మనం అంతఃకరణం బలంగా ఉండాలి, అంతఃశుద్ధి ఉండాలి. లోపల ఆలోచనలు, విషయాలనే చింతనలతో, చితిలాంటి చింతనలతో మగ్గిపోతున్నాం. ఆ చింతన నుంచి బయటపడి ఆరోగ్యంగా మానసిక, శారీరక ఆరోగ్యాలు కావాలంటే ఆధ్యాత్మిక మార్గంలో మాత్రమే మనకు అది దొరుకుతుంది. అదే శాంతి, అదే గమ్యం. మనం దాన్ని ఆలోచించండి, మంచి మార్గంలో మనం పయనించాలి. దివ్యమైన పదం ఇది, ఒక మార్గం అన్నమాట. మన ఉన్నతికి, ఆత్మోన్నతికి ఇది ఉన్నతమైన మార్గం. మరి దీన్ని విడిచిపెట్టి దీన్ని స్పర్శ లేకుండా ఎలా ఉండగలం? ఇన్ని రోజులైనా ఎలా ఉండలేం. ఈ చింతనని వదలం. ఎంత సంపాదించినా అంతరంగంలో నిశ్చలత లేదు. అన్నిటినీ ఆలోచించుకుని ఏది నిజం, ఏది సత్యం, దేన్ని మనం పట్టుకోవాలి, దేన్ని విడిచిపెట్టాలి అనే వివేక జ్ఞానంతో ఈ జ్ఞాన మార్గాన్ని మనం వదలకుండా మనం పరమాత్మకు దగ్గరగా ఉండాలి. ఈ మార్గంలో పయనించుదాం. మళ్ళా రోజు మనకు తోచింది అలా మాట్లాడుకుంటూ జ్ఞానం వైపు పయనించేద్దాం. మనకి ఎంత ప్రాప్తి ఉందో అంతా మనం పొందుదాం. ఇది ఒక మానవులకే సాధ్యం. ఇంకా వేరే దేవతలకు కానీ ఎవరికి జ్ఞానాన్ని తెలుసుకునే అవకాశమే ఉండదు. కాబట్టి జ్ఞానం మనకు తెలియబడింది ఎప్పటి నుంచో. మనం పుట్టక నుంచే జ్ఞానం, మనమే తర్వాత పుట్టాం. అర్థం చేసుకోండి, జ్ఞానాన్ని వినండి, జ్ఞాన మార్గంలో పయనించండి, శాంతిగా జీవించండి. సరేనా?